పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్కేర్ సెంటర్ నుంచి డ్రగ్స్ పై వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ విద్యార్థులతో కలిసి మత్తుతో జీవితాన్ని చిత్తు చేసుకోవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మత్తు పదార్థాల రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. 100కు పైగా కేసులున్న నేరస్తుడిని అరెస్టు చేసిన బండ్లగూడ పోలీసులను అభినందించారు. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య, చంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్ గౌస్ నగర్ లోని ఓ ఇంట్లో జరిగిన చోరీ పట్ల ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ కేసులో సీసీ ఫుటేజ్ ను పరిశీలనలో పాత నేరస్తుడు సలీం ఖాన్ అలియాస్ సునీల్ శెట్టి అని అతన్ని గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధిలోని జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న 3 నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. బైక్ చోరీలపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఆ నిందితులను గుర్తించారు. బహదూర్పల్లి చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా 3 నిందితులు పట్టుబడ్డారు. వరంగల్ భీమదేవరపల్లి మండలం కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డోర్ లాక్ చేసి పలు ఫైళ్లను పరిశీలించారు. కార్యాలయంలో 4 డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారని, వారి వద్ద లభించిన 96,870 రూపాయల నగదును సీజ్ చేశారు. 2023-2024 సంవత్సరానికి గాను రిజిస్టర్ ఫైళ్లలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఎమ్మెల్సీ విక్రాంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుడా చైర్మన్ కోరికాన రవికుమార్ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరికంలో ఉన్నామా అంటూ ప్రశ్నించారు. తమ గ్రాంట్ల రూపంలో నిధులు తీసుకొస్తే మీరు కొబ్బరికాయ కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవి అంటే గౌరవప్రదమైనదని, దాన్ని అపహాస్యం చేసేలా విక్రాంతి పనిచేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి వివాదం కారణంగా సలాం బఫన్నను అతని సోదరుడు మెహసిన్ బఫన్న మేనల్లుడు కలిసి హత్య చేశారు. చంద్రాయణగుట్ట పోలీసులు క్లూస్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం నుంచి ఎంఆర్పల్లె సర్కిల్ వరకు సాగిన ర్యాలీలో డ్రగ్స్ ను తరిమి కొడదాం, యువతను కాపాడుకుందామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డ్రగ్స్ కేవలం ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. నంద్యాల జిల్లా ఆవుకి మండలం కోనాపురం గ్రామం వద్ద బైక్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న నాగేందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆవుకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లాలో విద్యార్థుల అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ కు అలవాటు పడిన వ్యక్తి తన జీవితం తను నాశనం చేసుకుంటాడని ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ అన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వాడకంపై అవగాహన కల్పిస్తూ నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి ఎవరూ డ్రగ్స్ వాడకూడదని, ఎవరైనా అలా వాడుతున్నట్టు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సీఐ రాము పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లాను మాదక డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పం చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ నగిలి ప్రజలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినం పురస్కరించుకుని డ్రగ్స్ నిర్మూలనపై జనచైతన్య కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు.